కాశీ విశ్వనాథ భక్తి వృక్ష. పవమానేశ్వర్, వారాణసి. పవమానః పవయతామస్మి. మహాదేవుడు స్వయంగా తారక మంత్రాన్ని ఉపదేశించే మణికర్ణిక పవిత్ర భూమిపై చాలా పురాతనమైన మరియు సిద్ధస్థానం ఒకటి ఉంది. అదే పవమానేశ్వర మహాదేవుడు. ఇది స్కందపురాణంలోని కాశీఖండంలో ప్రస్తావించబడిన ప్రదేశం. దీని మహిమను భగవంతుడైన శంకరుడు స్వయంగా పార్వతీదేవికి వివరించాడు. సృష్టి ప్రారంభంలో అగ్నిదేవునికి 3 పరమ తేజస్విలైన కుమారులు కలిగారు. వారు పావకుడు, పవమానుడు మరియు శుచి. వీరిలో పవమాన్ అనేవాడు ప్రాణశక్తి యొక్క స్వరూపం. శివుని పట్ల ప్రత్యేక భక్తితో అతను మణికర్ణిక ఉత్తర భాగంలో తీవ్రమైన తపస్సు చేశాడు. 1000 సంవత్సరాల పంచాగ్ని మరియు జలస్థతో కూడిన ఆ కఠినమైన తపస్సుకి మహాదేవుడు సంతోషించి అతనికి కనిపించాడు. పవమాన్ స్వర్గాన్ని లేదా మరే ఇతర స్థానాన్ని కోరుకోలేదు. కేవలం శివుని పట్ల అచంచలమైన భక్తిని మాత్రమే కోరాడు. పవమానేశ్వర మహాదేవుడు 5 కీలక శక్తులకు అధిపతి. ఆయన దర్శనం ఆరోగ్యం మరియు దీర్ఘాయువును ప్రసాదిస్తుంది. పవమానేశ్వరుడు అగ్నిధాతువు సంగమం. ఇక్కడ పవమానేశ్వర్ సమీపంలో పావకేశ్వర్ పాపాలను కాల్చేవాడు మరియు శుచీశ్వర్ మనస్సాక్షిని శుద్ధి చేసేవాడు కూడా స్థాపించబడ్డాయి. పవమానుని యొక్క తాత్విక స్వరూపం ప్రాణం. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన మరియు సమాన ఈ 5 ప్రాణాలు పవమానుని స్వరూపాలుగా పరిగణించబడతాయి. ఈ కారణంగా పవమానేశ్వరుడిని అన్ని ప్రాణరూపాలకి ప్రాణం అని పిలుస్తారు. ప్రాణాయామం ద్వారా శివుడిని పూజించే సాధకుడు పరమలోకాన్ని పొందుతాడు. కాశీలో 3 లోకాలలో అత్యుత్తమమైన మణికర్ణికా తీర్థంలో స్నానం చేసి ఆపై పవమానేశ్వరుడిని దర్శించి పూజించే భక్తుడు అగ్ని, పేదరికం లేదా దుఃఖానికి భయపడడు. అగ్నిదేవుడు ఎల్లప్పుడూ అటువంటి భక్తుడి ఇంట్లో సంతోషంగా నివసించి శుభం మరియు శ్రేయస్సును ప్రసాదిస్తాడు. ఇక్కడ భక్తితో తలవంచినవాడు జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది అత్యున్నత స్థానాన్ని పొందుతారు. రండి, విశ్వనాథుని నగరంలోని ఈ రహస్య మరియు దివ్య తీర్థస్థలాలను సందర్శించడం ద్వారా మీ జీవితాన్ని ధన్యపరుచుకోండి. ఓం శ్రీ పవమానేశ్వరాయ నమః. కాశీ విశ్వనాథ భక్తి వృక్ష.